పద్మశాలి కులస్తులు మంచోళ్ళు, స్వచ్ఛమైన మనసున్నోళ్ళు. ఈ సమాజానికి బట్ట కట్టడం నేర్పించిన వారు. సామాజికంగా అత్యంత చైతన్యవంతులు. ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎందరో మహానుభావులు ఈ దేశ చరిత్ర గతి రీతుల్ని మార్చారు. ఆలె నరేంద్ర అలియాస్ టైగర్ నరేంద్ర ఈ సామాజిక వర్గానికి చెందినవారే. సింగూరు జలాలు సాధించిన వ్యక్తిగా, రాజకీయాల్లో అత్యంత బలీయమైన శక్తిగా అందరికీ తెలిసిన అగ్రనేత. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ సామాజిక వర్గానికి చెందినవారే. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా సినీ రంగంలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధృవతారగా నిలిచిన జయప్రద పద్మశాలి కులానికి చెందినవారు. చేసింది కొన్ని సినిమాలే అయినా అందం, అభినయంతో తెలుగు వెండితెర ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్ లయ ఈ సామాజిక వర్గమే. 6 పదుల సినీ ప్రస్థానం, ఎన్నో అద్భుతమైన పాత్రలు, 100 సినిమాల్లో నటించి మెప్పించిన ఊర్వశి శారద. సుప్రసిద్ధ హాస్యనటుడు గుండు హనుమంతరావు, తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ, తెలుగు జాతి గర్వించదగ్గ సుప్రసిద్ధ చిత్రకారులు ఎస్వి రామారావు, ఏల లక్ష్మణ్, సాహిత్యంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన ఆచార్య ఎన్ గోపి లాంటి ఎందరో మహానుభావులు ఈ జాతి నుంచి ఉద్భవించిన వారే. అంతేకాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను, మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో ఊపిరిలూదిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, వారి పుత్రుడు తెలుగు సినీ సాహితీ వనంలో అశోక తేజం లాంటి సుద్దాల అశోక్ తేజ, సుప్రసిద్ధ తెలుగు హాస్య నటుడు, రచయిత ఉత్తేజ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాజీ అధ్యక్షులు, సుప్రసిద్ధ రాజకీయ నేత ఎల్ రమణ. ఇంకా చెప్పాలంటే వస్త్రశాస్త్రవేత్తగా, చేనేత వస్త్ర పరిశోధకుడిగా పేరు పొందిన నల్ల పరంధాములు గారు, చేనేత రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న గజం అంజయ్య గారు, అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన సిరిసిల్ల వాసులు సిరిసిల్ల రాజయ్య గారు, నల్ల పరంధాముల తనయుడు నల్ల విజయ్, ప్రముఖుల చిత్రాలను నేతలో నేసి వారికే కానుకగా ఇచ్చిన చులువేరు రామలింగం గారు, ఇలా ఎందరో మహానుభావులు ఈ కులం నుంచి ఉద్భవించిన ఆనిముత్యాలు. పద్మశాలి కులం బ్రాహ్మణ కులాలకు చెందిన ఉపకులంగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే వీరిని వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, పట్టుశాలి, సేనాపతులు, తొగుటశాలీలుగా కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికంగా వీరు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఇలవేల్పు పద్మావతి అమ్మవారిని వీరి ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అందుకే వీరిని పద్మశాలీలు అంటారని ఒక పురాణ గాథ. మార్కండేయ పురాణం ప్రకారం శాలి అంటే నేతగాడని అర్థం. విష్ణువు నాభి నుంచి పుట్టిన పద్మం సరణి లేదా పోగుతో నేత పని ముడివడి ఉండడంతో ఈ కులానికి పద్మశాలి అనే పేరొచ్చిందంట. మరో కథనం ప్రకారం పద్మశాఖ అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను వినాయకుడికి వివరించేందుకు విముఖత చూపాడట. ఫలితంగా గణపతి శాపంతో పద్మశాలీలు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. శాప విమోచనం కోసం పద్మశాలి కులానికి చెందిన పరబ్రహ్మమూర్తి అను కారణజన్ముడు గణపతికి మొరపెట్టుకున్నాడట. పరబ్రహ్మమూర్తి తపస్సుకు మెచ్చిన గణపతి కలియుగంలో 5000 సంవత్సరాల తరువాత పద్మశాలీలు శాప విమోచనం పొందుతారని చెప్పాడట. ఈ పరబ్రహ్మమూర్తి తన కులస్తులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువుల్ని నియమించాడు. ఇది పద్మశాలీల పౌరాణిక చారిత్రక నేపథ్యం. వీరు అవడానికి బ్రాహ్మణుల ఉపకులమే అయినా సనాతన బ్రాహ్మణ కులాలకు, పద్మశాలీలకు ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. పద్మశాలీల్లో ఒక్క పట్టుశాలి శాఖ తప్ప మిగిలిన శాఖల వారు మాంసాహారం కూడా భుజిస్తారు. వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య మరియు ద్రవిడ సంస్కృతులు కనిపిస్తాయి. అందువల్లనే పద్మశాలీలు సమాజంలో సనాతన బ్రాహ్మణులుగా పరిగణించబడలేదు. పద్మశాలీలకు ఉపనయన సంస్కారం మరియు జంధ్యధారణ ఉంటుంది. వీరిలో నేత వృత్తి సాంప్రదాయంగా ఉన్నవారే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో పద్మశాలీల ఉనికి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.
ఉమ్మడి తెలుగు ప్రాంతాల నుంచి కొందరు పొరుగు ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నగరాలు, పట్టణాలకు వలసపోయి స్థిరపడ్డారు. ప్రధానంగా తమిళనాడులో తెలుగు పద్మశాలీలు లేదా దేవాంగులది కీలక పాత్ర. చెన్నై నగరంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారులు, నగల వ్యాపారులు తెలుగు నేతకారులే. ఈ నగరంలో దశాబ్దాలుగా వస్త్రాలు, నగల వ్యాపారంలో ఉండి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన నెల్లి సిల్క్స్, ఉమ్మడియార్స్, నాదిళ్ల ఆంజనేయులు చెట్టి వంటి అనేక సంస్థలను నడిపేది తెలుగు సాలెకులస్తులే. తమిళనాట అనేక మంది తెలుగు నేతకారులు రాజకీయాలు సహా అనేక రంగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కర్ణాటకలోనూ తెలుగు నేత కులాల జనం స్థానికులతో కలిసిపోయి రాజకీయాల్లో కూడా తగిన వాటా సంపాదించగలిగారు. సరిహద్దు ప్రాంతమైన బళ్ళారి లోకసభ స్థానం నుంచి కేసీ కొండయ్య అనే పద్మశాలి నాయకుడు కాంగ్రెస్ తరఫున అనేక సార్లు ఎన్నికయ్యారు. అలాగే మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి గతంలో కాంగ్రెస్ తరఫున సాదుల్ ధర్మన్న అనే తెలంగాణ నుంచి వలసపోయి స్థిరపడిన పద్మశాలి నాయకుడు లోకసభకు చాలాసార్లు ఎన్నికయ్యారు. కొన్ని చారిత్రక కారణాల వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి లక్షలాది మంది పద్మశాలీలు మహారాష్ట్రలోని షోలాపూర్, నాగపూర్, పూణే, భీవండి, ముంబై సహా అన్ని ప్రాంతాలకు వలసపోయారు. గుజరాత్ వస్త్ర నగరం సూరత్లో తెలంగాణ పద్మశాలీయుల సంఖ్య గణనీయంగా ఉంది. టెక్స్టైల్ సిటీగా పేరొందిన సూరత్ నగరం తెలుగు శాలీల శ్రమతోనే ప్రగతి సాధించింది. ఇంకా తమిళనాడులోని అనేక వస్త్ర పరిశ్రమ నగరాల్లో తెలుగు నేత వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలోని సిరిసిల్ల, దుబ్బాక, పోచంపల్లి, భువనగిరి, గద్వాల, నారాయణపేట వంటి అనేక పట్టణాలు చేనేత రంగానికి పేరుగాంచినవి. ఈ ప్రాంతాల నుంచి చేనేత కళ అభివృద్ధి సాధించింది. పోచంపల్లిలో చేనేత వర్గానికి చెందిన వారు అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సమాజ నిర్మాణంలో ఇంతటి అనుపమాన పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయంగా వీరి ప్రాతినిధ్యం తక్కువనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే వీరిలో రాజకీయ చైతన్యం వస్తుండడం హర్షించదగ్గ పరిణామం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.